హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పెట్రోల్ బంక్లో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు చాలా దూరం ప్లాన్ చేసుకున్నాం, అది కూడా బైక్ రైడ్. సో బైక్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో కూడా మేము కూడా ఇంకా ఏం అనుకోలేదు. అలా వెళ్తూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తాను నా బండికి అయితే. తర్వాత వెళ్ళే దారిలో ఈ కోలాటం అయితే కనిపించింది. ఈ కోలాటం అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఎందుకు ఎంత బాగా నచ్చిందంటే పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. ఆ పిల్లలు క్యూట్గా ఉన్నారు అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఇంకెంత బాగున్నాయో. నాకైతే అలా చూస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఆ పిల్లలు ఆ కలర్ కాంబినేషన్ వేసుకోవడం వల్ల ఇంకా అందంగా అనిపించారు. వాళ్ళు అసలే పిల్లలు అంటే క్యూట్గా ఉంటారు, కానీ ఈ డ్రెస్సుల వల్ల ఇంకంత క్యూట్గా ఇంకంత అందంగా అనిపించారు. అందుకని ఈ వీడియో అయితే 3 మినిట్స్ అలా నుంచుని అలా తీస్తూనే ఉన్నాను. నాకు అంత బాగా నచ్చేశారు. ఈ కోలాటం ఏంటి అని అనుకుంటున్నారు? మనం గోల గోలగా ఊరేగిస్తున్నాం కదా వినాయకుడిని. అలా వినాయకుడిని ఊరేగించడం కంటే ఇలా వినాయకుడిని ఊరేగించాలి అన్నట్టు ఇలా చేసి చూపించారు. ఇది కోలాటంతో వినాయకుడిని ఊరేగిస్తున్నారు. అక్కడ వీడియో తీసాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ పద్ధతి. ఇదంతానే మేము వెళ్ళే దారిలో కనిపించింది. సో వీడియో అయితే తీయకుండా ఉండలేకపోయాను. పిల్లలు కూడా చాలా బాగున్నారు. ఇది హైవే పక్కనే. సో మేము హైవే నుంచి వెళ్తుండగా ఇక్కడ ఆప్ అయితే వీడియో అయితే తీసుకున్నాము. వీళ్ళందరూ వినాయకుడిని ఊరేగిస్తున్నారు. వినాయకుడిని ఊరేగించేటప్పుడు ఇలా అందంగా పిల్లలందరూ కలిసి ఇలా కోలాటం ఆడుతూ ఈ ఊర్లో నేర్చుకున్నారేమో ఓన్గా, లేదంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టించారో తెలియదు. కానీ పిల్లలు ఇలా కోలాటం చేస్తుంటే అసలు కళ్ళు కూడా తిప్పుకోలేం కదా, ఎంత బాగున్నారో అనిపించేలా ఉన్నారు. అందంగా రెడీ అవ్వారు, చాలా అందంగా రెడీ అయ్యారు. చాలా ట్రెడిషనల్గా ఎంత అందంగా అనిపించారో కదా. తెలుగుతనం ఉట్టి పడుతుంది, అంత అందంగా ఉన్నారు. పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నారో. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎంత క్యూట్గా అనిపించారో. నాకైతే వాళ్ళు చాలా క్యూట్గా అనిపించారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎంత బాగా వేసారో వీళ్ళు అనిపిస్తుంది. ఆ సాంగ్ వెనకాల ఉంది, కానీ సాంగ్ పెడితే గైడ్లైన్స్ ప్రాబ్లం వస్తుంది. సో కాపీరైట్ పడి వెంటనే డిలీట్ అయిపోతుంది వీడియో. ఇంత కష్టపడి వీడియో క్యాప్చర్ చేసిందంతా పోతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కొంచెం అప్లోడ్ చేస్తున్నాను కొంచెంగా. ఎందుకంటే ఒకసారిగా పెద్ద వీడియో అప్లోడ్ చేస్తుంటే సగమే చూస్తున్నారు. అందుకని చిన్న వీడియోస్ కింద అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నాను, చిన్నగా అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అన్నీ చూడండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు లాస్ట్ వరకు వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి, అంతా బాగుంటుంది. వీడియో చాలా అందంగా ఉంటుంది. అండ్ లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను చిన్న అండ్ మంచి వీడియోస్ ఉన్నాయి, అండ్ లెంత్ ఎక్కువైపోతుంది. ఒకటే వీడియో పెడితే పెద్ద వీడియో అందరూ చూడట్లేదు లాస్ట్ వరకు అనే కారణం వల్ల చిన్న వీడియోస్ పెట్టాను. ఇలా 6 మినిట్స్ అలా పెట్టాను. లెంత్ ఎక్కువైపోతాయి, మీరు చూడరు కదా మళ్ళీ. అందుకని ఇలా చిన్న వీడియోస్ కింద అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పిల్లలు ఎంత బాగున్నారు. అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు, ప్రతి ఒక్క అమ్మాయి అలానే ఉన్నారు. చాలా అందంగా అనిపించారు. పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారు. పిల్లలు అంటేనే అందంగా ఉంటారు, క్యూట్గా ఉంటారు, ముద్దుగా ఉంటారు. కానీ ఈ డ్రెస్ కాంబినేషన్ వల్లేమో మరింత అందంగా మరింత క్యూట్గా ఉన్నారు. అలా వాళ్ళు డ్యాన్స్లు అవి వేయడం కూడా చాలా నచ్చింది. తర్వాత ఇక్కడ అయిపోయింది. మేము ఇక్కడి నుంచి అలా హైవే మీద ఎందుకులే అని అలా పల్లెటూరులోకి అయితే దిగాము. ఇక్కడ చూడండి భూదేవతమ్మ పచ్చని చీర కట్టుకున్నట్టు ఎంత బాగుందో. చూసినంత మేళ మొత్తం వరి పైరే, ఎంత అందంగా అనిపించిందో. మనం ఎంత దూరం చూస్తే అంత దూరం కూడా ఓన్లీ వరి చేనే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఏదో ఒక పచ్చని చీర కట్టుకున్నట్టు అందంగా అనిపించింది. అలా చెప్పాను కదా, హైవే మీద మేమైతే ఒక పల్లెటూరులోకి అయితే దిగాము. చెప్పాం కదా లిమిట్లెస్, ఎక్కడికి వెళ్తున్నామో ఏమో మాకేం తెలీదు, అలా అయితే వెళ్తున్నాము. అలా వెళ్ళే దారిలో మొన్న వరదలకి ముప్పైన ఇరిపాక శివాలయం ఉంటుంది కదా, మన వరదలకి గురైంది కదా, మొత్తం వచ్చింది కదా శివాలయంలోకి వాటర్. అక్కడికి వచ్చాము. వీళ్ళైతే చూసారు అంత పద్ధతిగా చేపలు పట్టుకుంటున్నారు. ఇంకా ఇలా కూడా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు అనుకున్నాను. ఎప్పటికి పడుతుంది రా స్వామి ఇలా పెడితే అనుకున్నాను నేను. ఏంటి అలా గేలం పెడితే ఎప్పటికి పడుతుందో ఒక చేప పడుతుంది, మళ్ళీ పెడితే మళ్ళీ ఇంకొక చేప. చాలా కష్టం గేలంతో చేపలు పట్టడం, ఎందుకంటే మనం చిన్నప్పుడు అలాంటి వేషాలన్నీ వేసాం కాబట్టి. తర్వాత ఇది అప్పుడు మీరు శివాలయం ఓపెనింగ్కి వచ్చినప్పుడు చూసుంటే ఎంత బాగుందో. బయట అక్కడ పెద్ద శివలింగం పెట్టి ఎదుర్కొంటే కృష్ణుడు ఫోటో పెట్టి, కృష్ణుడు బొమ్మ పెట్టి ఎంత బాగుంది. ఇది యోగశాల. ఇది కూడా ఎంత అందంగా ఉంది. అప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇది యోగశాల బాగానే ఉంది, కానీ మిగతా అయితే మొత్తం అయిపోయినాయి.
ఇదంతా బయట పందిర్లు అవన్నీని. అండ్ ఏంటంటే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూడండి. జ్యోతిర్లింగాలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అలాగా చూస్తూనే ఉండండి మీరు. వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటైతే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇదంతా ఇరుపాక శివాలయం మొన్న ఓపెన్ చేశారు కదా, అది. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.